హాయ్ హలో నమస్తే మన 9 టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఒకసారి మనం సమీక్షలు ఇచ్చిన కొన్ని తెలుగు వెబ్సైట్లను సమీక్షించి ఒక కన్క్లూజన్ కి వద్దాం. one23telugu.com మరియు ఇతర వెబ్సైట్లు ఇచ్చిన రేటింగ్స్ ఒకసారి పరిశీలిస్తే 123telugu.com ఇచ్చిన రేటింగ్ 3.5, ఎన్టీవీ వాళ్ళు ఇచ్చిన రేటింగ్ 3%, అలాగే greatandhra.com వాళ్ళు ఇచ్చిన రేటింగ్ 2.75, idlebrain.com ఇచ్చిన రేటింగ్ 3.5. అన్ని రివ్యూల ప్రకారం కథలో గొప్పగా చెప్పేది ఏమీ లేదు. పుష్ప ఒక కూలి నుండి డాన్ గా ఎలా రేజ్ అవుతాడు, తన భార్యతో ముఖ్యమంత్రి ఫోటో దిగడానికి ఇష్టపడకపోతే ఎలా రియాక్ట్ అయ్యాడు అనేదే కథ. అలాగే సవతి అన్న ఒకవైపు, పోలీస్ షెకావత్ ఒకవైపు, విలన్ గ్యాంగ్ మరొక వైపు, ఇలా అందరినీ ఎలా మేనేజ్ చేస్తాడు అనేదే కథ. ఒకసారి ఇందులో క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ చూస్తే అల్లు అర్జున్ నటన పూర్తిగా మచ్చలేనిది. అతను మొదటి భాగంలో కంటే తన పాత్రలో లోతుగా మునిగిపోయాడు. అభిరుచి మరియు ప్రామాణికతతో నిండిన ప్రదర్శనను అందించాడు. కీలకమైన ఎమోషనల్ మరియు యాక్షన్ సన్నివేశాలలో అతని నటన అసాధారణమైన ఎత్తుకు చేరుకుంటుంది అని 123telugu.com చెప్పింది. డాన్స్, ఎక్స్ప్రెషన్స్, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్, ఇలా ఒకటేమిటి అన్ని విషయాలలో ఒక రకంగా వన్ మ్యాన్ షో నడిపించాడు అల్లు అర్జున్ అని ఎన్టీవీ చెప్పింది. ఐడిల్ బ్రెయిన్ వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు వెళ్లి ఇలా అన్నారు: అల్లు అర్జున్ ఈ చిత్రంలో మెస్మరైజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ని అందించాడు. అతను చాలా రస్టిక్ గా మరియు క్రూరంగా కనిపిస్తాడు. తరచుగా గుట్కా తింటాడు. అతని డబ్బింగ్ చాలా సహజంగా అనిపిస్తుంది. అన్ని సైట్లు కూడా మిగతా ఆర్టిస్టులు ఫహద్ ఫజీల్, రావు రమేష్, సునీల్, జగపతి బాబు, అజయ్, అనసూయ ఇంకా రష్మిక అందరూ కూడా తేలిపోయారు లేదా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు అని అభిప్రాయపడ్డాయి. టెక్నికల్ గా చూస్తే కెమెరా వర్క్ చాలా బాగుందన్నారు. అలాగే యాక్షన్, కొరియోగ్రఫీ కొంచెం ఓవర్ అయినా బాగుందని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుందని చెప్పారు. కానీ విజువల్ గా సాంగ్స్ అంతగా ఇంపాక్ట్ గా లేవని అన్ని సైట్లు అభిప్రాయపడ్డాయి. ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ముఖ్యమంత్రితో ఇగో క్లాష్, ఎర్రచందనం ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ సీన్, జాతర అమ్మవారి గెటప్ డాన్స్, పుష్ప సారీ చెప్పే సీన్, తరువాత సీన్ రౌడీలు మెడలు కొరికి చంపే సీన్. ఇక ఇందులో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే శ్రీవల్లి ఓవర్ ఎక్స్పోజింగ్, సినిమా 3 గంటల 20 నిమిషాల ల్యాగ్, జపాన్ ఫైట్, చిన్నప్పటి ఎపిసోడ్ అర్ధరహితం, రొటీన్ కథ తప్ప కథలో కొత్తదనం లేకపోవడం. ఇక కన్క్లూజన్ కి వస్తే అన్ని సైట్ల అభిప్రాయాల ప్రకారం పుష్ప ఒక ఫుల్ మాస్ పైసా వసూల్ సినిమా అని, మాస్ ఆడియన్స్ చాలా బాగా ఆదరిస్తుందని చెప్పాయి. యావరేజ్ రేటింగ్ 3.5 వచ్చింది. సో పుష్ప సూపర్ హిట్ రికార్డుల కోసం వెయిట్ చేద్దాం.